ఓరుగల్లు తెలంగాణ ఉద్యమానికి కేర్ ఆఫ్ అడ్రస్. జిల్లా పేరు చెబితేనే ఉద్యమాలు, పోరాటాలు కళ్ల ముందు కనబడతాయి. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే తత్వం, తిరగబడి ఉద్యమాలు చేసే చరిత్ర జిల్లా ప్రజలది. రుద్రమ వారసులు, చాకలి ఐలమ్మ ఆశయాలు, సమ్మక్క సారలమ్మ పోరాటాలు, సర్వాయి పాపన్న, షేక్ బందగీ తెగింపు, ఇలా దశాబ్దాల నుంచి హక్కుల కోసం పోరాడి ప్రజల పక్షాన నిలిచిన మహనీయులెందరో జిల్లాలో ఉన్నారు. ఎందరో మహనీయుల స్ఫూర్తి పుణికిపుచ్చుకొని ప్రజల పక్షాన పోరాడారు ఆచార్య జయశంకర్, గుర్రా రాములు, బియ్యాల జనార్దన్ రావులు. ఉద్యమ కిరటాల్లా జిల్లాలో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నాటారు. వీరు అధ్యాపకులే కాదు, ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమ గురువులు. ఇప్పుడు వారంతా భౌతికంగా లేకపోయినా ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తున్న వేళ వారందరినీ స్మరించుకుంటున్నారు ఓరుగల్లు ప్రజలు. ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై తిరుగుబావుట ఎగురవేశారు. 1952లో ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన ఉద్యమాల్లో జయశంకర్ సార్ కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై అనేక అధ్యయనాలు చేశారు. ఉద్యమంలో అన్ని వర్గాలను మమేకం చేసిన ఘనత జయశంకర్ సార్కే దక్కుతుంది. దేశంలోని 20 రాజకీయ పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించడంలో ఆచార్యులు పోషించిన పాత్ర వినలేనిది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆయన కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. భౌతికంగా మన మధ్యలో లేకపోయినా జయశంకర్ సార్ తెలంగాణ చరిత్ర పుటల్లో 4.5 కోట్ల ప్రజల యాదిలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. జిల్లా ఈ ఉద్యమాల జిల్లా, పోరాటాలకు పుట్టినగడ్డ. వరంగల్ నుంచి వచ్చిన అతి గొప్ప ఉద్యమకారుల్లో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ కావచ్చు, వాళ్ళు నిర్వహించిన పాత్ర కావచ్చు, చాలా క్రియాశీలకమైన పాత్ర నిర్వహించడం వల్ల ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని చూడగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు వాళ్ళు లేకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. హక్కుల నేత బుర్రా రాములు, పాలకులు ఎవరైనా సరే అన్యాయాన్ని ఎదిరించడమే ఆయన ధ్యేయం. ప్రజల కోసం ఏం చేస్తున్నారంటూ నిక్కచ్చిగా ప్రశ్నించే తత్వం ఆయనది. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలంతో పౌర హక్కులపై గలం వినిపించారు బుర్రా రాములు. ఉపాధ్యాయుడిగా, ఆచార్యుడిగా విద్యార్థులకు విద్యాబోధనతో పాటు తెలంగాణ ఆవశ్యకతను వివరించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న బుర్రా రాములు కూడా తెలంగాణ స్వప్నాన్ని చూడకుండానే నింగికెగసారు. కిలావరంగల్లో పుట్టాడు. అయితే కిలావరంగల్ అంటేనే ఒక మంచి నేపథ్యం ఉన్న ప్రాంతము. అయితే ఆ ప్రాంత ప్రభావం కావచ్చు, చిన్నప్పటి నుంచి కూడా కొంత బుర్రా రాములకు ఉద్యమ స్ఫూర్తి అబ్బింది. చదువుకుంటూనే తను స్టూడెంట్ ఆర్గనైజర్గా పనిచేస్తూ విద్యార్థుల సమస్యల మీద అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది. తరగతి గదుల్లో తెలంగాణ వెనకబాటుకు గల కారణాలపై పాఠాలు బోధించిన ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావుకు ఉద్యమ గురువుగా మంచి పేరుంది. ఆదివాసీలకు సీమాంధ్ర పాలకులు చేస్తున్న అన్యాయాలను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. జనార్దన్ రావు కూడా తెలంగాణ ఆవిర్భావాన్ని చూడకుండానే అనంతలోకాలకు వెళ్ళిపోయారు. కాకతీయ యూనివర్సిటీలో అనేక మంది ప్రొఫెసర్స్ తోటి అనుబంధం ఏర్పడడం, ఆ తర్వాత తను ఏ గ్రామం నుంచి అయితే వచ్చాడో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసుల జీవితాలను దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి కాబట్టి ఆదివాసులపైనే తన పరిశోధన కొనసాగించడం జరిగింది. ఈ ముగ్గురు అధ్యాపకులు తెలంగాణ కోసం పరితపించిన ఉద్యమ గురువులు. రాష్ట్రం ఏర్పడితేనే మన విద్యార్థులు బాగుపడతారని ప్రగాఢంగా నమ్మిన ఉద్యమ శిఖరాలు. 60 ఏళ్ల కల సాకారం కాబోతున్న వేళ వారు లేని లోటు ఎవరూ కూర్చలేరు. అయినా వారినే స్ఫూర్తిగా తీసుకొని ఆశయ సాధన కోసం పాటుపడతామని శపథం చేస్తున్నారు తెలంగాణ ప్రజానీకం. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ వేళ ఉద్యమ గురువులను ఘనంగా స్మరించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు.